హలో ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఎక్కడికి అంటే ఒక మంచి వాటర్ ఫాల్ని మీకు చూపించడానికి తీసుకెళ్తున్నానండి. యాక్చువల్గా ఇది మంచిర్యాలలో ఉంది. మంచిర్యాల ఏరియాలో క్వారీ సైడ్ కొంచెం లోపల గుట్టలలో వెళ్తే ఒక మంచి వాటర్ ఫాల్ అయితే ఉంది. అసలు చాలా అంటే చాలా బాగుంది. పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం దగ్గరికి వెళ్ళలేము. ఆ వాటర్లో ఆడాలని అనిపిస్తుంది, కానీ మనం దగ్గరికి వెళ్ళి ఆడడం అలా ఏం చేయలేము. అండ్ కొంచెం డేంజరస్ కూడా. కానీ ఇది మాత్రం అసలు చాలా బాగుందండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు టైంపాస్గా. ఇప్పుడైతే మేము మంచిర్యాల నుంచి స్టార్ట్ అయ్యాము. బెల్లంపల్లి చౌరస్తా రూట్ నుంచి వెళ్ళిన తర్వాత డీమార్ట్ రోడ్ మీకు తెలిసే ఉంటుంది, ఎవరినైనా అడిగినా చెప్తారు. డీమార్ట్ లైన్లో నుంచి వెళ్ళాలి. లోపలికి వెళ్తే క్వారీ వస్తుంది. అండ్ ఇదేంటి అంటే స్ట్రెయిట్ రోడ్ మ్యాక్సిమం, కానీ మధ్యలో రోడ్స్ అనేటివి చాలా నేరోగా ఉన్నాయి. అండ్ సైడ్కి ఇలా కొంచెం లోయలా ఉంది. ఒక్కొక్క ప్లేస్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ బైక్స్, కార్స్ ఏవైనా వెళ్ళొచ్చు ఈజీగానే. మేమైతే కార్లో వెళ్తున్నాం. పార్కింగ్కి కొంచెం అక్కడ వాటర్ ఫాల్ దగ్గర దాకా కాకుండా కొంచెం ముందే పార్క్ చేసుకుంటే ఒక 10 మినిట్స్ కూడా పట్టదు. ఒక 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది అంతే. అక్కడికి వెళ్ళిన వెంటనే మీకు కనిపిస్తుంది. అక్కడ క్వారీ దాటిన తర్వాత గట్పూర్ అనే విలేజ్ వస్తుందండి. ఆ తర్వాత ర్యాలీ విలేజ్ వస్తుంది. నెక్స్ట్ ఈ వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇదంతా హాజీపూర్ మండల్ అండి. దాని కింద విలేజ్ ఒక 15 to 20 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. ఈజీగా హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ అయితే పడుతుంది మనకి. ఇప్పుడైతే రీసెంట్ టైమ్స్లో ఇది ఒక మంచి టూరిజం అండ్ పిక్నిక్ స్పాట్ అయింది అండి. ఇలా మీరు వెళ్తూ ఉంటే మధ్యలో ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది, దీన్ని దాటుకొని వెళ్ళాలి. అండ్ మధ్యలో కూడా ఆ వాటర్ అనేది చాలా ఫ్లో అవుతూ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే వాటర్ ఫాల్ వెళ్ళే కన్నా ముందే మనకి గ్రీనరీతోనే సగం హ్యాపీనెస్ వచ్చేస్తుందండి. చాలా మంచిగా ఉంటుంది ప్లేస్ అయితే. అలా మీరు స్ట్రైట్గా వెళ్ళండి. ఇప్పుడు మనం వచ్చేసాం వాటర్ ఫాల్కి. చూడండి అసలు ఎంత బాగుందంటే ఆ వాటర్ కిందకి వెళ్ళి చాలా బాగా ఆడుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంది లిటరల్లీ. మేమైతే చాలాసేపు ఉన్నాము, చాలా టైం స్పెండ్ చేసాము. అండ్ అదంతా అయ్యాక మనం పైనకెక్కి చూడొచ్చు. స్టార్టింగ్లో ఏమనుకున్నామంటే అమ్మో పైనకి వెళ్తారా వాటర్ ఫాల్, అలా వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పి చాలా భయపడ్డాము. బట్ అసలు చాలా నార్మల్ ఫ్లో ఉంటుంది పైన వాటర్. అది ఒక పెద్ద బండ మించి పడడం వల్ల అలా వాటర్ ఫాల్ హెవీగా అనిపిస్తుంది. కానీ ఆ వాటర్ కింద డైరెక్ట్గా నిల్చుంటే మాత్రం ఏదో రాళ్ళు పడ్డ ఫీలింగ్ వస్తుంది. పైకి ఎక్కడానికి మాత్రం కొంచెం ట్రెక్కింగ్ లాగే చేయాలి. అంటే బండల మీద మెల్లిమెల్లిగా వెళ్ళాల్సి వస్తుంది. కానీ అసలు లిటరల్లీ చాలా అంటే చాలా బాగుందండి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇది వర్షాకాలంలో ఏర్పడిన వాటర్ ఫాల్స్ కాబట్టి ఇది ఓన్లీ రెయినీ సీజన్లో మాత్రమే ఉంటుందండి. కొంచెం వర్షాలు తగ్గి ఎండ స్టార్ట్ అయింది అట్లా ఉన్నదంటే వాటర్ ఫాల్ ఫ్లో అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మీరు వర్షం ఒక 3-4 డేస్ కంటిన్యూస్గా పడ్డాక నెక్స్ట్ డే ఆగిన తర్వాత వెళ్ళండి. అసలు మంచి వ్యూ కనిపిస్తుంది మీకు. మీరు తప్పకుండా ఈ ప్లేస్ని వెళ్ళి విజిట్ చేయండి, ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు మనందరికీ హైదరాబాద్ సైడ్ పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్, పెద్ద పెద్ద ఏరియాసే తెలుసు, కానీ ఇట్లాంటివి తెలీదు. చిన్నవి ఇట్లాంటివి చాలా ఉంటాయి. అండ్ మంచిర్యాల, గోరకని, కరీంనగర్, రామగుండం, పెద్దపల్లి సైడ్ ఇవన్నీ చాలా ఇట్లాంటి ప్లేసెస్ ఉన్నాయి. మంచి డివోషనల్ ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ ముందు నేను మన ఛానల్లో చూపించడానికి కంపల్సరీ ట్రై చేస్తాను. చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయండి. ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.